నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం పార్లపల్లి, అన్నారెడ్డిపాలెం, ముదివర్తి గ్రామాల్లో కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదివర్తి గ్రామంలో ఊసరవెల్లిలో ఉన్నారని, ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ మారుతూ నా దగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఎంపీటీసీ పదవి తీసుకుని నేడు టీడీపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిపోయారని, 5 సంవత్సరాలు నన్ను వాడుకుని డబ్బులు సంపాదించుకుని పార్టీ మారిన వాళ్లను జీవితంలో దగ్గరకు రానివ్వనని, ముదివర్తి గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీ నర్సారెడ్డి మాత్రం నన్ను నమ్ముకుని ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో డబ్బులు పంచేవాళ్లను నమ్మకుండా డబ్బులు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఎవరున్నారో ఆలోచించి ప్రజలు కోవూరు శాసనసభ్యుడిగా నన్ను, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్యుతరెడ్డి, నవీన్ రెడ్డి, పార్లపల్లి, అన్నారెడ్డిపాలెం, ముదివర్తి నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోనే ఒక చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం మన కోవూరు. మంచి మనసున్న మహారాజులు ఇక్కడ ప్రజలు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మంచివారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాలు పోరాడి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఒక రాజమాతకు సీట్ ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంతి రెడ్డికి. వీళ్ళిద్దరూ కూడా మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యసభ సీటు తీసుకుని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించుకుని కోట్లకు పడగలెత్తి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని ఈ రోజు దూరం అయిపోయి మన మీదనే పోటీకి వచ్చారు. ఎందుకు వెళ్ళాడు మన పార్టీ వదిలేసి అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చాడని, కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కులానికి సంబంధించిన మదన్నకు సీట్ ఇచ్చాడని సాకు పెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఎంతసేపు రెడ్లు కమ్మవారే పరిపాలించాలన్నా ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పేదవాళ్లకు అవకాశం ఇవ్వకూడదా? ఒక బీసీకి, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్స్ ఇస్తే దాని మీద అలిగి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుని పార్టీ వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఈ రోజు వస్తా ఉన్నారు, కోవూరుకు వస్తా ఉన్నారు. కోవూరు చరిత్ర ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నా. చాలా మంది కోటీశ్వర్లు వచ్చారు ఈ మధ్యన. వాళ్ళందరినీ కూడా ప్రతి ఎలక్షన్ లో మీరు తరిమి కొట్టున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఈయనేం పెద్ద కోటీశ్వరుడు కూడా కాదు ప్రభాకర్ రెడ్డి. ఆర్బిట్రేషన్లు, కాంట్రాక్టులలో దొంగ బిల్లులు వేయించుకొని సంపాదించుకొని ఆ స్థాయికి వచ్చాడు. అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పందులంతా గుంపుగా వస్తున్నాయి, సింహం మాత్రం సింగల్ గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు. కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల మనిషి, ప్రజల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి, పేదల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట, ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి? పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలనా? గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచినందుకు దించేయాలనా? ప్రభుత్వ హాస్పిటల్స్ ని మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలనా? రైతులను ఆదుకున్నందుకు దించేయాలనా? ఏ తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలకు అండగా ఉండడం, మహిళలకు పెద్దపీట వేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప ఎందుకు అంత కక్ష కట్టారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ అందరూ ఊకదంపుడు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకుని చంద్రబాబు నాయుడు ఇంట్లో, బాత్రూంలో టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా కావాలని ఏదో ఒక బోధ చల్లడం, ఏదో ఒకటి మాట్లాడడం, రాసుకోవడం, టీవీ ఛానల్స్ లో చూపించడం. ఎన్ని ఏమైనా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది. మంది మహిళలు ఉన్నారు. మీరెవరు కూడా పథకాలు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాల పేరుతో మీ అందరికీ కూడా అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీ, అదేవిధంగా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచడం, వైద్యానికి పెద్దపీట వేయడం, రైతులకు పెద్దపీట వేయడం, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు 2014లో 600 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కాడు, ప్రజలను మోసం చేశాడు.
చంద్రబాబు పచ్చి అవకాశవాది, అబద్ధాల పుట్ట. ఈ 420ని ఎవరు కూడా నమ్మి పొరపాటుగా అతన్ని కానీ మరలా ఆ కుర్చీలో కూర్చోబెడితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాడు. అంతకుముందు ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడో మరలా ఇప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ని, బీజేపీని పక్కన పెట్టుకొని తన స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు. ముస్లింలు, దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదనేదే వీరి కుట్ర. అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి, ఎలక్షన్స్ వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాల పేరుతో మీ మధ్యనే ఉన్నాం. కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. ఆ 2 సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ఆ 2 సంవత్సరాలు కూడా పేదలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల్లో కనిపించని వ్యక్తులంతా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని ప్రజలు గుర్తుకొచ్చారు. ప్రజలను మరోసారి మోసం చేసేదానికి ఈ మహాకూటమి ఏర్పాటై ప్రజల్లోకి వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు హైదరాబాద్లో, ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని కాలయాపన చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేతలకి ప్రజలు కనబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ప్రజల మధ్యనే ఉంటూ పేద ప్రజలు బాగుండాలని, ప్రత్యేకించి మహిళలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.